సీజన్ తో పని లేకుండా ఇయర్ లో ఎప్పుడైనా మామిడికాయ పప్పు కూరలు వంటివి చేసుకోవడానికి ఇలా మామిడి వర్గుల్ని చేసి పెట్టుకోండి. ఇయర్ అంతా పనికొస్తాయి. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకున్నాక మామిడికాయలన్నింటినీ ఈ విధంగా పీల్ చేసుకోండి. తర్వాత ముచ్చికల్లి కట్ చేసి మామిడికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక గ్లాస్ బౌల్లో గానీ ప్లాస్టిక్ డబ్బాలో గానీ మామిడి ముక్కలన్నింటినీ వేసుకుని పసుపుని ఉప్పుని వేసుకోవాలి. నేను తీసుకునే మీడియం సైజ్ 3 మామిడికాయలకి 1 టీ స్పూన్ పసుపుని 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకున్నాను. పసుపు సాల్ట్ వేసుకున్నాక ఇలా చక్కగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక రోజంతా ఊరపెట్టుకోవాలి. తర్వాత రోజు ఈ మామిడి ముక్కల నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఈ ముక్కల్ని ఎండలో పెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని సాయంత్రం వరకు ఎండలో పెట్టుకొని సాయంత్రం ఎండిన ముక్కల్ని ఈ ఓటలో వేసుకోవాలి. సాయంత్రానికి ఇలా ఎండిన ముక్కల్ని ఈ ఓటలో వేసుకోండి. మార్నింగ్ కి ఈ ముక్కలు ఓటనంతటిని పీల్ చేసుకుంటాయి. తర్వాత రోజు ఓటనంతటిని ఈ విధంగా పీల్ చేసుకున్న ముక్కలన్నింటిని ఒక ప్లేట్ లోకి వేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ మామిడి ముక్కల్ని 4-5 రోజుల పాటు బాగా ఎండేటట్టు ఎండలో పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్ గా ఎండిపోయిన మామిడి వర్గుల్ని డబ్బాలో స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చండి.